ట్విట్టర్ వేదికగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించి కాంగ్రెస్ తప్పు చేసిందని ట్విట్టర్లో పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. పార్లమెంట్లో ఎంపీలను బయటకు గెంటి రాష్ట్రాన్ని విభజించాలంటూ దుయ్యబట్టారు. సీమాంధ్ర ప్రజలకు జరిగిన అన్యాయాన్ని ఎవరూ మరిచిపోరన్నారు. ప్రత్యేక హోదాపై కేంద్రం ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని సూచించారు. ఇక దీనిపై పూర్తి సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి, చెప్పండి, పవన్ ట్విట్టర్ కు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? లావణ్య, అంటే సరిగ్గా 2 సంవత్సరాల క్రితం సీమాంధ్ర ఎంపీలను పార్లమెంట్ నుంచి బయటికి గెంటేశారు. అలాగే ఉమ్మడి రాష్ట్రాన్ని ఇష్టం వచ్చినట్టుగా విడగొట్టి ఒక కాంగ్రెస్ పార్టీ ఒక ఘోరమైన తప్పు చేసింది. అంటే తెలంగాణ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను రెండింటిగా విడగొట్టిన కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోవడమే కాకుండా ఒక ఘోరమైన తప్పిదం చేసినట్టు కూడా పవన్ కళ్యాణ్ తన ట్విట్టర్ లో పేర్కొనడం జరిగింది. అయితే ఈ రోజు సీమాంధ్ర ప్రజలకు, అంటే ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన తర్వాత సీమాంధ్ర ప్రజలకు చేస్తారన్న హామీలు ఇంతవరకు నెరవేర్చకపోవడం నిజంగా సీమాంధ్ర ప్రజలకు జరిగిన అవమానంగా గుర్తించారు. తర్వాత ఎవరు ఈ విషయాన్ని మర్చిపోకూడదు. దీని మీద పూర్తి స్థాయిలో ఉద్యమం చేసి ఉద్యమం రోడ్డు మీదకి ఎక్కే వరకు కూడా చూడకుండా దీని మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన చేసి ప్రత్యేక హోదా విషయంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి. దాన్ని వెనక్కి తగ్గి సీమాంధ్రకు సంబంధించి ఏమైతే నమ్మకాన్ని బెడిచికొట్టే విధంగా బీజేపీ కూడా తప్పులు చేస్తుంది. మరోసారి అలాంటి తప్పులు చేయకూడదంటూ కూడా నేను కోరుకుంటాను. ఈ ఉద్యమం, అంటే ప్రత్యేక హోదాకు సంబంధించిన ఉద్యమం తీవ్రస్థరం కాకముందే దీని మీద కేంద్ర ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన ఏర్పాటు చేయాలి. దాని మీద వెంటనే చర్యలు తీసుకోవాలంటూ కూడా పవన్ కళ్యాణ్ తన ట్విట్టర్ లో పేర్కొనడం జరిగింది. లావణ్య, మరి ట్వీట్స్ చూసిన ప్రజలు ఏమంటున్నారు? అంటే దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ అప్పుడప్పుడు ఇలా స్పందించడమే కాకుండా దీన్ని పవన్ కళ్యాణ్ కనుక నిజంగా రాష్ట్రం మీద ప్రేమ ఉంటే, నిజంగా రాష్ట్రం మీద అభిమానం అంటూ ఉంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కనుక ముందుండి కనుక పోరాడితే ఖచ్చితంగా ప్రత్యేక హోదా వస్తుంది. కానీ ట్విట్టర్లోనో అప్పుడప్పుడులోనో ఇలా స్పందిస్తే ప్రత్యేక హోదా ఏ విధంగా సాధించవచ్చు? అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గెలవటంలో కూడా పవన్ కళ్యాణ్ తన పాత్ర పోషించాడు కాబట్టి ఇప్పటికైనా సరే పవన్ కళ్యాణ్ ముందుకొచ్చి ఈ ప్రత్యేక హోదా మీద పోరాడాల్సిన అవసరం ఉందంటూ కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. లావణ్య. రెడ్డి.